ప్రపంచంలో యుద్ధ వాతావరణం ఉన్నదని చెప్పేసి అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరిగాయని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తున్నది. ఆ పెరిగిన ధరలను ఏంటంటే ప్రజలపై మోపడం సరియైంది కాదు అని కనబడుతుంది. ఈ రోజు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సుమారు ₹3 పైచిలకు పెట్రోల్ డీజిల్ ధరలపై పెంచడం జరిగింది. ఈ పెంచడం వల్ల కేవలం పెట్రోల్ డీజిల్ పెరగడం కాకుండా ఏంటంటే నిత్యావసర వస్తువులు, ఆటో ఛార్జీలు, రవాణా ఖర్చులన్నీ కూడా పెరిగే ఛాన్సెస్ ఉన్నది. ఇదంతా కూడా ఏంటంటే లాస్ట్కి వస్తే ఏంటంటే సామాన్యులపైనే భారం పడుతుంది. ఉదాహరణకి ఇంకోటి తీసుకుంటే ఏంటంటే ఈ రోజు పెట్రోల్ ధర బయట సుమారు ₹110 ఉన్నది. ఆ ₹110 కేవలం ₹55 పెట్రోల్ ధర. మిగతాదంతా కూడా కేంద్రమేమో ఎక్సైజ్ డ్యూటీ పేరున, రాష్ట్రమేమో వ్యాట్ రూపాన ట్యాక్స్ వసూలు చేసి తమ ఖాతాలో వేసుకుంటున్నారు. ఈ ప్రభుత్వాలకు నిజంగానే చిత్తశుద్ధి ఉంటే ఏదైతే వాళ్ళు ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారో ఆ ట్యాక్స్ దాంతో ఏంటంటే తగ్గించి రేట్లు పెంచకుండా సామాన్య ప్రజలను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి తక్షణమే ఈ ప్రభుత్వం డిమాండ్ చేసేది ఏంటంటే మీరు కలెక్ట్ చేసే ట్యాక్సెస్ తగ్గించి సామాన్యులను ఆదుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం.